బాపట్లలో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వచ్చింది అంటున్నాం. ఎందుకు? అభివృద్ధి ఏం చెందలేదు. వైఎస్ఆర్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది ఇక్కడ? పథకాలు ఏమన్నట్లేదా? పథకాలు అంత నీళ్ళే కానీ అభివృద్ధి లేదు. అసలు ఆగిపోయింది. కానీ రాజధాని లేకపోయా, చదువుకున్న వాళ్ళందరూ అట్లా ఉండిపోయా, అది పరిస్థితి. మరి ఇక్కడ చూసుకుంటే ఏమో బాపట్లలో టీడీపీ నుంచేమో వేగేశ్ నరేంద్ర వర్మ, వైసీపీ నుంచేమో కోన రఘుపతి. ఎవరు గెలుస్తారు? నరేంద్ర గెలుస్తాడు. ఎందుకు నరేంద్ర? కొత్త వ్యక్తి, అభివృద్ధి చేస్తాడని ఆశ ఉంది. ఇతను 2 సార్లు చూసాం. 3వసారి అతను ఏదో కొట్టాలనుకుంటున్నాడు. అవన్నీ జరగని పనులు. అది ఈసారి అయితే నరేంద్ర గెలుస్తాడు, అనుమానం లేదు దాంట్లో. ఎందుకని? కొత్త వ్యక్తి కాబట్టి చూడాలనుకుంటున్నాం ఒకసారి. కొత్త కాకుండా ఏమన్నా కార్యక్రమాలు ఇలాంటివి పేదలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తాడు. ఆయన చేస్తాడు, అన్ని విధాలుగా ఉంటాడు. పార్టీ లేకపోయినా అన్ని దానికి సమర్థుడు. ఒకసారి చూద్దామని ఆలోచన జనంలో మౌత్ టాకింగ్ వెళ్ళిపోయింది అంతే. ఎంత మెజారిటీ రావచ్చు? వచ్చిద్దాం కొన్నాం, 10,000 వస్తుంది వచ్చిద్దాం కొన్నాం. మెజారిటీ గెలిపోతే ఖాయం. అసలు దాన్ని ఆపడానికి లేదైతే. కోన రఘుపతి ఏం చేయలేదా? చేసాడు అంటే ఆయన టౌన్ వరకు అభివృద్ధి చెందించాడు. కానీ 2 సార్లు చేసాడు ఆయన కూడా. 2 సార్లు ఆయన చూసాం, ఒకసారి ఈయన కూడా చూద్దాం అనుకుంటున్నాం. అది పక్కాగా అయితే గెలిపించుకుంటారు. పక్కా, అసలు దాంట్లో అనుమానం లేదు.